అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం జాయినింగ్ బోనస్ అంటే ఏమిటి, అసలు ఈ జాయినింగ్ బోనస్ అనేది ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అనేది మనకి హెచ్ఆర్స్ అనేది అలొకేట్ చేస్తారు అండ్ దీన్ని ఏ విధంగా మనం అడగాలి అనేది డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మీరు చేసే ఒక చిన్న పని నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈజ్ జాయినింగ్ బోనస్? అసలు ఈ జాయినింగ్ బోనస్ అంటే ఏంటి అని అంటే, సో మీరు ఏదన్నా ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అనేది ఇస్తున్నప్పుడు, అంటే నాట్ ఫర్ ఫ్రెషర్స్కి కాదు, కైండ్ ఆఫ్ మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి స్విచ్ అవుతున్న టైంలో లైక్ మీరు ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత యూ కెన్ ఆస్క్ ఇస్ దేర్ ఎనీ జాయినింగ్ బోనస్ ఉందా లేదా అనేది మీరు అడగొచ్చు. మీరు అడగకుండా ఏ కంపెనీలో హెచ్ఆర్స్ కూడా జాయినింగ్ బోనస్ అనేది దాని డీటెయిల్స్ అనేది కూడా మీకు చెప్పరు. మీరు ఒకవేళ జాయినింగ్ బోనస్ గురించి మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే ఎయిదర్ ఉందనో లేదనో ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఒకవేళ ఉంది అని అంటే, అలాంటి ఒక ఆప్షన్ ఉంది అని అంటే, ఆ జాయినింగ్ బోనస్ అనేది మీ బేసిక్ పేలో అరౌండ్ 10 to 20% ఆఫ్ అమౌంట్ అనేది మీకు యాజ్ ఏ జాయినింగ్ బోనస్గా మీకు ఇస్తారు. బేస్డ్ ఆన్ ద కంపెనీ పాలసీస్ని బట్టి జాయినింగ్ బోనస్ అనేది ఇస్తారు. ఇప్పుడు ఈ జాయినింగ్ బోనస్ రిలేటెడ్ మీరు ఖచ్చితంగా హెచ్ఆర్ని అడిగితేనే అది ఎంత పర్సంటేజ్ అమౌంట్ అనేది మీకు ఇస్తారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అనేది మీకు చెప్తారు. అసలు ఈ జాయినింగ్ బోనస్ అనేది మనకి ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు అంటే హెచ్ఆర్స్ ఇలాంటి జాయినింగ్ బోనస్ ఇస్తారు, దీనివల్ల కంపెనీస్కి లాస్ కదా అని అంటే ఒక కైండ్ ఆఫ్ లాస్ అయినప్పటికీ కూడా ఇలాంటిది ఎందుకు ఇస్తారు అని అంటే, ఇమ్మీడియట్గా మీరు ఆ కంపెనీలో ఆన్ బోర్డింగ్ అవ్వడం కోసం. ఎందుకు అని అంటే, చాలామంది ఇలా కంపెనీ స్విచ్ చేసే గ్యాప్లో ఎవరికైనా కూడా సమ్ పర్సన్స్కి అంటే మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. ఇలా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అనేది ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మేబీ 1 or 2 కంపెనీస్లో ఆఫర్ లెటర్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఇంకొక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. టోటల్ 2 కంపెనీస్కి ఇంటర్వ్యూస్ ఇస్తే 2 కంపెనీస్లోనూ మీరు సెలెక్ట్ అయ్యారు. 2 ఆఫర్ లెటర్స్ కూడా వచ్చాయి. ఒక కంపెనీలో తక్కువ ఆఫర్ లెటర్, ఇంకొక కంపెనీలో ఎక్కువ ఆఫర్ లెటర్. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఆబ్వియస్లీ ఎవరైతే ఎక్కువ ఆఫర్ ఇస్తారో వాళ్ళనే కదా మీరు సెలెక్ట్ చేసుకునేది. ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ వే. సో అందుకోసం అని చెప్పి, అంటే అలా అదర్ ఆప్షన్స్కి వెళ్ళకుండా ఇలా మీకు ఇనీషియల్గా మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినప్పుడే ఇలా మేము కొంత జాయినింగ్ బోనస్ కూడా ఇస్తాము అని చెప్పి మీకు ఇలా ఒక టైప్ ఆఫ్ అంటే సమ్ టైప్ ఆఫ్ ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడం కోసం ఎంతో కొంత మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా సమ్ బోనస్ అనేది ఇస్తాము అని చెప్తారు. దీనివల్ల ఆబ్వియస్లీ క్విక్ ఆన్బోర్డింగ్ అనేది చేస్తారు అండ్ అదేవిధంగా ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో అందుకోసం అని చెప్పి కంపెనీస్ అనేవి ఈ బోనస్ అనేది ఇస్తుంది. ఒకవేళ మీరు అలాంటి జాయినింగ్ బోనస్ తీసుకొని మీరు కంపెనీలోకి జాయిన్ అయ్యారు అని అనుకోండి, అట్లీస్ట్ యూ నీడ్ టు బీ స్టే ఇన్ దట్ ప్రాసెస్ అట్లీస్ట్ 1 to 2 years ఆఫ్ వర్క్ అయితే ఖచ్చితంగా చేయాలి. అంటే అంత పీరియడ్ ఆఫ్ టైం మీరు ఖచ్చితంగా కంపెనీలో ఉండాలి. ఎందుకు అని అంటే, మీకు జాయినింగ్ బోనస్ అనేది ఇస్తున్నప్పుడు కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు జాయినింగ్ బోనస్ తీసేసుకొని ఓన్లీ 6 monthsలో మీరు కంపెనీ లెఫ్ట్ అవుతానంటే అప్పుడు కంపెనీకి లాస్ అవుతుంది కదా. అగ్రి? అందుకోసం అని చెప్పి కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు జాయినింగ్ బోనస్ ఏ విధంగా అయితే మీ హెచ్ఆర్ని అడిగారో ఇన్ ద సేమ్ వే ఇస్ దేర్ ఎనీ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఫర్ ద జాయినింగ్ బోనస్ అని చెప్పి కూడా అడగండి. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు 1 year కానీ 1.5 year కానీ ఒక పర్టికులర్ టర్మ్ ఉంది. సో ఎవరైనా కూడా జాయినింగ్ బోనస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 year ఆ కంపెనీలో వర్క్ చేయాలి. ఒకవేళ లేదు అని అంటే 1 year లోపు వర్క్ చేయకపోతే సో దే నీడ్ టు రీపే దట్ జాయినింగ్ బోనస్ అని చెప్పి ఇలాంటి ఒక టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఉందనుకోండి, డెఫినెట్గా దెబ్బడిపోతారు కదా. సో ఖచ్చితంగా జాయినింగ్ బోనస్ అడిగినప్పుడు దానికి ఉండే టర్మ్స్ కూడా మీరు ఖచ్చితంగా అడిగి తెలుసుకోండి. ఎన్ని ఇయర్స్ అనేది ఉండాలి, ఒకవేళ ఎన్ని ఇయర్స్లో ఒకవేళ నేను ఏదన్నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను ఏదైనా డ్రాప్ అవుట్ అయితే షుడ్ ఐ నీడ్ టు పే
రీబ్యాక్ చేయాలా, పేబ్యాక్ చేయాలా, ఇలాంటి డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకొని ఆ తర్వాత ఆ జాయినింగ్ బోనస్ అనేది తీసుకోండి అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.